హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జొన్న పిండితోటి కారపూసని చూపిస్తున్నానండి. ఈ కారపూస రుచి మనం ఎప్పుడూ చేసుకునే శనగపిండి కారపూస కంటే చాలా బాగుంటుందండి. జొన్న పిండితోటి చేసిన చాలా రకాల రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. ముందుగా పిండిని కలుపుకోవడానికి వీలుగా వెడల్పాటి పళ్ళెం గాని బేసన్ గాని తీసుకుని అందులోకి 2 గ్లాసుల జల్లించిన జొన్న పిండిని తీసుకోవాలి. ఈ జొన్న పిండి బయట సూపర్ మార్కెట్ లో కొన్నదేనండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసు బియ్యం పిండిని వేసుకోవాలి. పావు గ్లాసు పుట్నాల పప్పుని మిక్సీ చేసుకుని జల్లించుకుని పొడి వేసుకుంటే బాగుంటుందండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చిటికెడు ఇంగుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే ఒక టేబుల్ స్పూను కారాన్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకుని అర టేబుల్ స్పూను వాముని వేసుకుని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చేతికి తాకగలిగే వేడిని మాత్రమే చూసి వేసుకోవాలండి. మరీ మరుగు నీళ్లు అవసరం ఉండదు. ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. ఒకసారి జొన్నపిండి కారపూసని తయారు చేసి పెట్టుకుని గాజు సీసాలో గాని స్టీల్ డబ్బాలో గాని స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఈ విధంగా పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఇంకా నానబెట్టన అవసరం లేదండి. అప్పటికప్పుడు కారపూసని తయారు చేసుకోవచ్చు. జంతికల గొట్టంలోకి కారపూస ప్లేటుని పెట్టుకొని చుట్టూ కొద్దిగా నూనె రాసుకుని తగినంత పిండిని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకున్న ప్యాన్ కి తగినట్లుగా కారపూసని వేసుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చల్లారిన తర్వాత మరికొంచెం రంగు మారుతుందండి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. శనగపిండి అంటే కొంతమందికి పడదు కదండి. అలాంటప్పుడు ఇలా జొన్న పిండితోటి కారపూసని చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేశారంటే. చూశారు కదండి, సింపుల్ గా జొన్న పిండితోటి కారపూసని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే ఆల్ వీడియో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్లో చాలా రకాల స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.